హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాట్యం ఐరీస్ ఛానల్. ఆల్రెడీ మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు దట్ నేను ఇలా చెన్నై ట్రిప్ వెళ్ళాము రిగార్డింగ్ ప్రోగ్రామ్ అని. మేమైతే స్టేషన్కి రీచ్ అయిపోయాం. వెనస్డే 24th స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఇంకా ట్రైన్ వచ్చే టైం అయింది. ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఇంకా ఎక్కగానే తింటున్నాం. ఇంకా అలా తిన్నాక అటు బయట నించున్నాం డోర్ దగ్గర నేను వైషు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేవాలని, అంటే కొత్త ప్లేస్ కదా, ట్రిప్ అనగానే ఎవరైనా ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయిపోతారు. నేను అలానే పొద్దున్నే లేచి కూర్చున్నా. వచ్చే స్టేషన్స్ అన్నీ చదువుతూ ఒక్కటి కూడా అర్థమయ్యేది కాదు నాకైతే. లాంగ్వేజ్ వాళ్ళ తమిళ్ కదా, ఒక్కటి కూడా ఇంగ్లీష్లో ఉండేది కాదు. సన్ రైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ఎక్కడైనా నేను ఎంజాయ్ చేస్తాను సన్సెట్ సన్ రైజ్. ఇక్కడ ఇంకా బాగా అనిపించింది. సో అందుకే రికార్డ్ చేశాను. ఇంకా మేము స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇది చెన్నై ఎగ్మోర్లో దిగాం. మేము దిగి రూమ్ తీసుకున్నాం అనమాట. చెన్నై ఎగ్మోర్. ప్లాన్ చేసుకుంటున్నాం. ఇలానే బాగుంది, అసలు వీడియో స్కిప్ చేయకండి. తమిళనాడులో టెంపుల్స్ చాలా బాగుంటాయి, గోపురాలు అవన్నీ అన్నప్పుడు నేను విన్నాను అంతే. ఇంకా వెళ్ళిన తర్వాత అమ్మో నాకు 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ఆనుమత్యం నిజంగా. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహానికి ఒక పూలమాల. అసలు వాళ్ళకి ఎంత డెకరేట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అసలు. ప్రతి ఒక్క విగ్రహం అంటే చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు డెకరేట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ చాలా నీట్గా ఉంది. చూడండి, నేను చెప్పాను కదా, ఫ్లవర్ గార్లాండ్స్ ప్రతి ఒక్క విగ్రహంకి వేశారు. అండ్ టెంపుల్ చుట్టూ ఇంకొకటి, ఈ టెంపుల్లో మురుకన్ని ఎక్కువ కొలుస్తారంట, అంటే సుబ్రహ్మణ్య స్వామి. మేము అక్కడ అంటే లాంగ్వేజ్ రాదు కదా, ఇంకొకరిని అడిగి తెలుసుకున్నా. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చి ఇంకా ప్రసాదం తింటున్నాము. మేము ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాం. మళ్ళీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ వెయిట్ మెషిన్లో వెయిట్ చెక్ చేసుకుంటున్నారు. మేము ఇక్కడ జ్యువెలరీ షాపింగ్ కూడా చేసాము, కూచిపూడి రిలేటెడ్. ఇండియన్ థింగ్స్ ఇందాక తెలియక దగ్గరలోకి 200 ఇచ్చేసి ఒక 2-3 మినిట్సా దానికే మేము అన్ని డబ్బులు వచ్చినాం. అందుకే ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. అది మంచి రాదు. గాయ్స్, టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, బట్ ఇక్కడ పక్కన బీచ్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇది బాసంత్ నగర్ బీచ్ అంట. అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరలో ఉంది. అన్నీ దగ్గరలోనే ఉన్నాయి, బట్ తెలియని వాళ్ళు వెళ్తే మాత్రం వాళ్ళు చాలా కాస్ట్ తీసుకుంటున్నారు. ఆటో తినడానికి కూర్చున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసింది. తిన్నాకనే బ్రేక్ఫాస్ట్ చేసాం, రీల్స్ చేసాం, స్లో మోషన్లు, ఫోటోలు, ఆయన వ్లాగ్. ఆటో నాది కాదు, బుక్ కాబట్టి. ఎండ చాలా ఉంది ఇక్కడ. చలికాలంలో లేదు, ఎండాకాలంలో సమ్మర్లో మనకి సిటీలో ఉంటుంది కదా హైదరాబాద్లో, అట్లుంది తెలుసా లిటరలీ. అసలు చలికాలంలోనే ఇట్లా ఉంటే ఎండాకాలంలో ఇంకే లెవెల్ ఉంటుంది. లాస్ట్లో ఆటో బుక్ అయింది అన్నది కదా, లేదు క్యాబ్ బుక్ చేసుకున్నాం 7 సీటర్. ఇంకా అట్లా టైం పాస్ చేస్తున్నాం. నేను అప్పటికే నిద్ర వచ్చేస్తుంది, ఎండ చాలా ఎక్కువ ఉంది, అందుకని కొంచెం సఫోకేట్ అయ్యాను నేను క్యాబ్లో. సైలెంట్ కూర్చుంటే వైషు రికార్డ్ చేసింది.
ఇక్కడ మెరీనా బీచ్ దగ్గరలో చాలా బాగున్నాయి ఆ స్ట్రీట్స్ అన్నీ. ఇక్కడ బీచ్ ఎంట్రన్స్. సో ఇప్పుడు మేమైతే మెరీనా బీచ్కి వచ్చాం. మేము ఇప్పుడైతే మెరీనా బీచ్ చెన్నైలో ఉన్నాం. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం ఐడియా లేదు, బట్ బీచ్ చాలా బాగుంది. ఇంత పెద్దగా ఉందా. ఆర్కే బీచ్ గుర్తొస్తుంది నాకు, వైజాగ్. వచ్చాం, తినడం స్టార్ట్ చేసాం. సప్పకూడు. ఇక్కడ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. నేనైతే తడవలేదు, బికాజ్ నెక్స్ట్ ఇంకా 5 to 6 days ట్రిప్ ఉంది కాబట్టి కోల్డ్ అయినా కాఫీ అయినా నేను అస్సలు తట్టుకోలేను. ఇంకా అలా చెన్నై స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. ది డే బిఫోర్ రిపబ్లిక్ డే అనమాట. ఇంకా చాలా బాగా డెకోర్ చేశారు, నాకు బాగా నచ్చింది. గైస్, వీఆర్ ఇన్ మెట్రో, వీఆర్ గోయింగ్ టు పాండిచ్చేరి. సో మేము ట్రైన్ మిస్ అయినందుకు మెట్రోలో మేము కోయంబేడ్ వెళ్ళేసి అటు నుంచి బస్ తీసుకొని పొండి వెళ్దాం అనుకున్నాం. సో మేము ఇప్పుడు కోయంబేడ్లో దిగి కోయంబేడ్ నుంచి పాండిచ్చేరి బస్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాం ఇవాళ నైట్ వరకు. ఐ డోంట్ నో అబౌట్ టుమారోస్ ప్లాన్స్. మా అమ్మ ఫుల్ టైర్డ్. ఒక్కరోజుకే మద్రాస్ కాఫీ ఐస్, యూ మస్ట్ ట్రై. ఓన్లీ 30 rupees. గైస్, మేమైతే పుడుచేరి వచ్చేసాం. టైం వచ్చేసి 2:15 దాటింది, అంటే మిడ్ నైట్. మేము మార్నింగ్ నుంచి ఏం తినలే. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బీచ్లో ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిన్నాం. ఇప్పుడు ఏదో ఒకటి తినాలి. బీచ్ ఇక్కడ ఈవినింగ్ నైట్స్ బాగుంటుంది అని విన్నా. సో లెట్స్ విజిట్. ఇంకా పాండిచ్చేరిలో కూడా మిడ్ నైట్ మందే అన్నట్టుగా ఫుల్ తిరిగేసాం. బీచ్ చూడాలని ఉండే వెళ్ళాం. ఈ దారిలో ఏమైనా ఏటీఎం కార్డ్స్ ఉన్నాయా? ఇంట్లోకి వచ్చిర్రు మరి? ఎందుకు వచ్చిర్రు ఇంట్లోకి ఈ టైంలో? 3 o'clock మార్నింగ్. ఇది వీకెండ్స్లో ఉండే. ఈవెన్ దో మిడ్ నైట్ కూడా ఫుల్ ఫ్రెండ్స్ వాళ్ళు చిల్ అయిపోతున్నారు. మేము పేరెంట్స్తో వెళ్ళాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. కానీ బాగుండే, అంటే బీచ్ ఆ టైంలో ఒక డ్రీమ్ నాకు. సో అది ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. ఫుడ్ కోసం వస్తే ఫుడ్ దొరకలేదు, కానీ ఆగ్రా ఫుడ్ కోసం వస్తే ఫుడ్ దొరకలేదు. బట్ ఓకే, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రూమ్ అండ్ విల్ స్లీప్. మార్నింగ్ తినాలి ఇంకా, పర్లేదు. సో నేనైతే రెడీ అయిపోయా. ఇప్పుడు మేము మా సార్ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు పాండిచ్చేరిలో టెంపుల్ దగ్గర. సో ఒకసారి మా సార్ని కలిసేసి మేము ఇక్కడ ఉన్న ప్లేసెస్ కొన్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. యా, స్టే ట్యూన్డ్. హాయ్ గైస్, నేను చాయ్ తాగుతున్నాం. చల్లగా అయింది ఆల్రెడీ, తాగండి. టెంపుల్కి వెళ్ళినాం, ప్రోగ్రామ్ అయిపోయింది. అవకముందే ఆకలి వస్తుందని వచ్చేసినాం మధ్యలో. నిన్న మేము మార్నింగ్ తిన్నాం బ్రేక్ఫాస్ట్, ఈరోజు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం. మేము ఫ్రెంచ్ కాలనీ అండ్ రాక్ బీచ్ మళ్ళీ అందరం కలిసి వెళ్ళాము. ఈవినింగ్ ఫుల్ రష్ ఉంది, ఎందుకంటే వీకెండ్స్లో వెళ్ళాం మేము.
మాకు అంత ఐడియా లేదు వెళ్తామని పాండీకి కూడా. చెన్నై నుంచి డైరెక్ట్ చిదంబరం ప్లాన్ చేసుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఈ స్ట్రీట్స్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ స్కూల్ డ్రెస్ వాళ్ళది డ్రెస్సింగ్ చాలా బాగుంది. ఇంకా అలా వాక్ చేసి కొన్ని ఫొటోస్ దిగి ఆల్రెడీ నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, మీరు అందరూ చూసే ఉండొచ్చు. ఇక్కడ వైష్ణవికి ఫోటోషూట్ అనమాట. మా ఫొటోస్ కష్టాలు ఒక్కదాంతో మాకు నచ్చదు కదా, ఒక 100 తీసుకుంటే అందులో ఒక్కటే అప్లోడ్ చేస్తాం. చాలా ప్లెజెంట్గా ఉండే ఈవినింగ్, అంతా పబ్లిక్ ఉన్న బీచ్లో ఉన్న వైబ్ వేరు. నేనైతే బాగా ఎంజాయ్ చేసాను. 2 times అలా బీచ్కి. చెన్నైలో 2 beaches చూసాము. ఫుడ్ అనమాట మళ్ళీ. ఇక్కడ వచ్చేసి హ్యాపీ రిపబ్లిక్ డే Jan 26th చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఇంకా ఆ రష్ వీకెండ్స్ అండ్ ఆ రిపబ్లిక్ డే అన్నీ ఆల్ టుగెదర్ లాంగ్ వీకెండ్ లాగా వచ్చింది మొన్న Jan ఎండింగ్లో మనకి, అందరికీ తెలిసిందే. ఇంకా మేము పాండిచ్చేరి స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అలా సరదాగా తిరిగాము అందరం కలిసి. నెక్స్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళాము. నేనైతే ఫుల్ హంగ్రీ ఉండే. తినేసిన తర్వాత చిదంబరంకి బస్ పట్టుకొని స్టార్ట్ అయిపోయాము. మేము చిదంబరంకి రీచ్ అయిన తర్వాత మాకు కొంచెం ఇబ్బంది అయింది, రూమ్స్ దొరకలేదు, లేట్గా దొరికాయి. ఇంకా మెల్లిగా పడుకొని మేమే లేట్ వెళ్ళాం మేకప్కి. మా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ రోజు. ఒక 1-2 hours ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయాక మేము అందరం లంచ్ చేసాము. సో వీవర్ లైక్ ఎప్పుడు అయిపోతుందా అని ఉండే. ఫస్ట్ టైం డాన్స్ అంటే అంత అలసిపోయాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇది. మా డాన్స్ క్రూ ఇందాక చేశారు, ఇది ఇంకొక గ్రూప్ అనమాట. ఇంకా అందరివి అప్లోడ్ చేస్తే మీరు కూడా చూస్తారు కదా అని ఐ అప్లోడ్ ఇట్ డాన్స్ వీడియో సపరేట్గా. ఇది మా డాన్సర్తో మేము పర్ఫామ్ చేసాం. అది చాలా అదృష్టం అనుకోవచ్చు. అనుకోకుండా చేసామన్నమాట, అది ప్రాక్టీస్ లేకుండా. ఆల్ ఆఫ్ సడన్ నాకైతే బాగా నచ్చింది, దట్స్ ఫైన్. అండ్ ఇంకా ఇలా మా పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మెమెంటోస్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ అవ్వకముందే వి బోత్ ఆర్ ప్లానింగ్ టు గో. అంటే నెక్స్ట్ ఏ డే ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకి స్టార్ట్ అవుదాం ఇవాళ ఈవినింగ్ అని. అంటే మేము ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళాం కదా, నేను అవన్నీ షేర్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను చెన్నై, పాండిచ్చేరి అండ్ చిదంబరం ఈ 3. మా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఆకలేస్తుంది కాబట్టి వచ్చి తింటాం. మేము ఎప్పుడు బ్లాగ్ మొత్తం తింటూనే ఉన్నారు అనుకోదు, తిన్నప్పుడే బ్లాగ్ తీసే టైం దొరుకుతుంది. అంటే ఇంకా ట్రిప్ అంటే అందరికీ తెలిసిందే కదా, తిరుగుతూ ఉంటాం. వయసు ఆమె చూపించి ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది. అయితే మేము ఇప్పుడు తినేసిన తర్వాత ఒక 4కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఇదే కాస్ట్యూమ్లో టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం, బికాస్ ఫొటోస్ దిగచ్చు కదా అని. 9-10కి వేసుకొని మళ్ళీ ఈవినింగ్కి తిప్పాలి, అంతసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు డాన్సర్స్ బాగా, అదే ఆర్టిస్ట్ ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తాయి. ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసాం. అన్నిట్లో మేము తిన్నది ఒక సాంబార్, ఒక పెరుగన్నం తప్ప ఏం తినలే. అక్కడ టెంపుల్స్ అన్నీ మార్నింగ్ 5 to 12 o'clock వరకు ఉంటాయి. నెక్స్ట్ 3 or 4కి ఓపెన్ చేస్తారు, మళ్ళీ 9కి క్లోజ్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ చిదంబరం. ఇంకా డాన్సర్స్ అందరినీ దర్శనంకి తీసుకెళ్లారు. ఇక్కడ వాళ్ళు యూట్యూబ్ కోసం కొన్ని వీడియోస్ తీసుకున్నారు ఇది టెంపుల్లో. ఇంకా పిక్స్ తీసుకున్నారు కొంతమంది దర్శనంకి లైన్. సో ఇది చెన్నై, పాండి అండ్ చిదంబరం. నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆ నెక్స్ట్ 4 places గురించి. థ్యాంక్ యూ.